నిన్నటి నుండి సోషల్ మీడియా అంతా కళ్యాణ్ విన్నింగ్‌ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. బీబీ కంటెస్టెంట్స్ కానీ, సీరియల్ ఆర్టిస్టులు కానీ, సోషల్ మీడియాని ఫాలో అయ్యేవాళ్ళు కానీ అంటూ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వరుస కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటికే బీబీ ఉత్సవానికి సంబంధించిన సెకండ్ ప్రోమో నిన్న స్టార్మా రిలీజ్ చేసింది. ఆ ప్రోమోని మనం గమనించినట్లయితే ఆ ప్రోమోలో ఇక ఎవరు ఇమ్మాన్యుయల్‌కి చాలా హైప్ ఇచ్చారు. ఇమ్మాన్యుయల్ మదర్‌ని స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఇమ్మాన్యుయల్ ఈస్ ఎ రియల్ విన్నర్ అని అక్కడ స్టేజ్ పైన చెప్పారు. అంటే ఒక విన్నర్ ఎదురుగా మరొకరు విన్నింగ్ మెటీరియల్ అని చెప్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న విన్నర్ అంటే నేను డిజర్వ్ కాదా అనే ఫీలింగ్ ఆబ్వియస్‌లీ వస్తది. అండ్ ఏదైతే ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇమ్మాన్యుయల్ గెలవాలి అని చేసిన పని కోసం ఇమ్మాన్యుయల్ స్టేజ్ పైన చెప్పారు. ఎమోషనల్ అయ్యారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అక్కడ శ్రీముఖి గాని, అలానే హీరో నిఖిల్ కానీ, భరణి గారు గాని వీళ్ళందరూ కూడా ఆల్ రౌండర్ హి ఈస్ ద రియల్ విన్నర్ అంటే అక్కడ విన్నింగ్‌లో కూర్చున్న కళ్యాణ్‌కి అనిపిస్తూ ఉండొచ్చు. నేను విన్నర్‌ని కాదా? అంటే నేను కష్టపడలేదా? ఐయామ్ నాట్ ఆల్ రౌండరా? నేను ఆల్ రౌండర్ కాకుండానే జనాలు నాకు ఓట్లేసారా? అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఇన్‌సైడ్ ఉంటది. అప్పటికి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. నేను ఏ ఎమోషన్‌నైనా, బాధనైనా నాలోనే ఉంచుకుంటాను కానీ బయటికి చెప్పలేను అంత త్వరగా అని చెప్పి. సో, మేబీ ఆ షోలో అదే జరిగింది. అండ్ ఇక్కడేంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మెయిన్‌లీ ఏం ఫీల్ అవుతున్నారంటే, కళ్యాణ్ జెన్యూన్‌గా ఆల్ రౌండర్‌గా ఆట ఆడాడు కాబట్టి మేము ఓట్స్ వేసి కళ్యాణ్‌ని గెలిపించాం. ఎందుకు కావాలని మీ టీఆర్‌పీ రేటింగ్స్ కోసం అని చెప్పి షోస్‌కి కళ్యాణ్‌ని కావాలని ఇన్వైట్ చేసి కళ్యాణ్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే లాస్ట్ ఏదైతే సంక్రాంతి షో అయ్యిందో ఆ షోలో తనూజకి మంచి హైప్ ఇచ్చారు. తనూజ ఈజ్ ఆల్సో విన్నింగ్ మెటీరియల్ ఎవ్రీబడీ నోస్ దట్. కాకపోతే తనూజ విన్నర్ అవ్వలేదు. కానీ ఒక విన్నర్ ముందు యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పడం అంటే తను ఇప్పుడు గర్ల్స్ కేటగిరీలో వస్తది కాబట్టి లేడీగా నువ్వు గెలిచి రియల్ విన్నర్ అని చెప్పారు ఆ రోజు. సో, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యుయల్‌కి ఏదైతే నువ్వే రియల్ విన్నర్‌వి అన్‌ఫార్చునేట్‌గా కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు అన్నట్టుగా ఏదైతే ఆ షోలో పోర్ట్రే చేశారో అది నిజంగానే కళ్యాణ్‌కి వన్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ లాగే కనిపిస్తుంది. సో, అందుకని కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మేము ఓట్స్ వేసి జెన్యూన్‌గా ఒక పర్సన్‌ని విన్ చేశాము. ఆ పర్సన్ విన్నర్ అయ్యాడని మీరు తట్టుకోలేకపోయి ఇలా చేస్తూ కళ్యాణ్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. దాంతో ఇక ఏదైతే ప్రోమో రిలీజ్ చేశారో ఆ ప్రోమో కింద చాలా కామెంట్స్‌లో కళ్యాణ్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారని పెట్టారు. కావాలని మీరు కళ్యాణ్‌ని టార్గెట్ చేయొద్దు. కళ్యాణ్‌కి ఒక విన్నింగ్ పర్సన్ లాగా ట్రీట్ చేసే ఉద్దేశం ఉంటేనే షోస్‌కి పిలవండి. మీ టీఆర్‌పీ రేటింగ్స్ కోసం కాదు అంటూ కూడా చాలామంది ఫ్యాన్సే కామెంట్స్ చేస్తూ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆ ప్రోమోస్ చూస్తుంటే కళ్యాణ్‌కి ఇన్సల్ట్ జరుగుతుంది అని అనిపిస్తుంది. కావాలని చెప్పి టార్గెట్ చేసి ఏదో రియల్ విన్నర్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నట్టుగానే ఉంది. మరి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్స్‌లో చెప్పండి.